హాయ్ అండి. సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి, ఊరగాయ పచ్చళ్ళలోకి ఈ విధంగా చేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నెలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేయాలా. పచ్చిమిర్చి కొన్ని వేయాలా. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముక్కలుగా కోసి వేయాలన్నమాట. ఉల్లిపాయలు కొన్ని వేయాలా. 2 కోడిగుడ్డు పగలగొట్టి వేసి బాగా కొట్టేసి పెనం పైన నూనె వేసి ఇది ఆమ్లెట్గా వేయాలండి. ఆటోమేటిక్గా గంటెతో రౌండ్గా చేయొచ్చు. ఆ విధంగా వేసిన తర్వాత మళ్ళీ పచ్చివాసన లేకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగాలన్నమాట. ఈ విధంగా ఆమ్లెట్ రెడీ అయినాక ఆ వేడి అన్నంలో ఆమ్లెట్ ఊరగాయ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కూర ఏం లేనప్పుడు ఆకలిగా అర్జెంటుగా తినాలి అంటే ఈ ఆమ్లెట్ వేసుకొని తినండి.